మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. సొంత భార్యనే అతి కిరాతకంగా చంపిన ఉదంతం ఇప్పుడు చూస్తున్నాం. మీర్పేటలో భార్యపై హత్యకు గల కారణాలేంటి, అసలు భార్యని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ విషయాలపై తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, 2 రోజుల నుంచి చూస్తున్నాం కదా, రంగారెడ్డి జిల్లాలో భార్యని అతి కిరాతకంగా చంపిన ఘటన మనం వెలుగు చూసాం. అసలు భార్యని ఇంత కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ కేసు పూర్వపరాలు ఏంటంటారు? సంజయ్ గారు, నిన్న మనం చూసాము ఈ యొక్క కేసు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని ఒక ఊపు ఊపేసింది. ఎందుకంటే ఒక భార్యాభర్తల గొడవ ఒక కిరాతకమైన ఒక మర్డర్ కేసు కింద మారింది. సో ఇది చాలా బాధాకరం. ఇవాళ రోజు మనం చూసుకుంటే సంజయ్ గారు, భార్యాభర్తలు అనేది ఇవాళ రోజు చాలా ఎక్కువ డివోర్స్ రేట్ పెరిగింది అని గొడవలు ఎక్కువైతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తాం ఇలాంటి ఉదంతాలు చాలా జరుగుతున్నాయి. బట్ అయితే ఒక మర్డర్కి దారి తీయడం అనేది ఇంకా చాలా బాధాకరం. సో భార్యలు కానీ భర్తలు కానీ వాళ్ళు సంయమనం పాటించాలి. ఏమైనా గొడవలైనా కూడా వాళ్ళ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంతేగాని చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఇలా చాలా దారుణంగా కిరాతకంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా చాలా సివియర్ శిక్షలు పడతాయి. చాలా కిరాతకంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ సార్, భార్యని చంపిన ఘటనలు చాలా జనం చూసాం మనం. కాకపోతే ఇది మరీ ఎంత కిరాతకంగా చంపి ఒక కుక్కర్లో ఉడకబెట్టిన సంఘటనలు అనేది తెలుస్తున్నాయి. అసలు ఇంత కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏంటంటారు? అసలు వాళ్ళ మధ్య జరిగిన వాగ్వాదం ఏంటంటారు? ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నట్టుగా ఈ కేసు చాలా ఒక రేర్ అండ్ రేరెస్ట్ ఆఫ్ ది కేస్ అండ్ చాలా కిరాతకంగా డిస్గస్టింగ్ గా అతను చంపడం జరిగింది. అది చాలా హీనస్ క్రైమ్ అది. సో నేను చెప్పినట్టు అతనికి కూడా ఒక కిరాతకంగానే అతని మీద శిక్ష పడాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. బట్ మన చట్టాలు అన్ఫార్చునేట్లీ అంత కిరాతకంగా లేవు కిరాతకుల మీద. అది బాధాకరం. మహా అయితే ఆ డెత్ పెనాల్టీస్ కూడా ఎప్పుడో మరి రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ కి మాత్రమే ఇస్తారు. మొన్న మనం చూసుకుంటే ఆర్జీకర్ ఆ రేప్ కేసులో కూడా ఆ ఉదంతంలో అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు కానీ ఒక నిజంగా అతనికి డెత్ పెనాల్టీ ఇవ్వలేదు. ఇప్పుడు దాని మీద ప్రొటెస్ట్ జరుగుతుంది అండ్ అప్పీల్ కూడా వెళ్తున్నారు ఆ సదరు విక్టిమ్స్ వాళ్ళ పేరెంట్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంజయ్ గారు, ఇవి కాకుండా ఇంకా సివియర్ పనిష్మెంట్స్ ఇలాంటి వాటి మీద రావాలి. ఇంకా అంటే ఎలాంటి ఒక కెమికల్ క్యాస్ట్రేషన్ లాంటివి, ఇంకా వేరే విధంగా ఇలాంటి చాలా నేను ఇదివరకు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో నేను మాట్లాడాను ఇలాంటి వాటి మీద. సో అలాంటి పనిష్మెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి చాలా. బట్ నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్, ఇప్పుడు ఈ ఉదంతంలో మనం చూసినప్పుడు ఇతను ఒక భార్యాభర్తల గొడవని ఒక పెద్ద మర్డర్ కేసు కింద మారింది. అతను వాళ్ళ భార్యని కిరాతకంగా చంపి ఇలా డిస్మెంబర్ చేయడం అంటే ముక్కలుగా కట్ చేసి దాని తర్వాత కుక్కర్లో కుక్ చేసి దాని తర్వాత మళ్ళీ ఆమె ఆనవాళ్ళని తీసుకెళ్లి రకరకాల చోట్ల వేసేయడము, అక్కడ మీర్పేట చెరువు దగ్గర కూడా అక్కడక్కడ వేసేయడం అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు. సో దానికంటే ముందు ఈయన ఫస్ట్ ఒక కుక్క మీద ప్రాక్టీస్ చేసాడని కూడా అంటున్నారు. ఒక కుక్క మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత వాళ్ళ భార్య మీద చేసాడు అన్నట్టుగా అంటారు. ఆ లెక్కనైతే అది ఒక పెద్ద ప్రీమెడిటేటెడ్ మర్డర్ కింద కూడా అది పరిగణించవచ్చు. అది అలా అంటే ప్రీ ప్లాన్ గా చేసాడు ఇతను అన్నట్టుగా. సో ఏదైనా కానీ ఇవన్నీ మనకి కేసు ముందుకెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్ తేలుతాయి. బట్ ఇది మాత్రం ఇక్కడ ఏమైందంటే ఇతను అంత కిరాతకంగా చంపి అవన్నీ చేసిన తర్వాత అతను ఏమనుకుంటున్నాడంటే, ఆధారాలని నేనంతా నిర్వీర్యం చేశాను, ఆధారాలు లేకుండా చేశాను నేను, సో నన్ను ఇందులో పట్టుకోరేమో అని అనుకున్నాడు. అనుకొని వాళ్ళ భార్య మిస్సింగ్ అని చెప్పి వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పారు. వాళ్ళేమో పోలీస్ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఇతను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు మిస్సింగ్ అని చెప్పారంట. దాని తర్వాత పోలీస్ వారికే ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ భార్య గురించి ఎదుగుతున్నప్పుడు ఎందుకో డౌట్ వచ్చిందంటే ఇతను ఏంటి కొద్దిగా అనుమానాస్పదంగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఇతను పట్టుకొని ఇతను ఇంట్రోగేషన్ చేస్తే అప్పుడు అసలు విషయం ఏదో బయటపడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఛాలెంజెస్ ఏంటంటే సంజయ్ గారు, ఈ అసలు బాడీ లేదు అక్కడ, అంతా డిస్మెంబర్ అయిపోయి ఎముకలతో సహా అంతా పొడి చేశాడని చెప్పి అంటున్నారు. సో చాలా బాధాకరమైన అండ్ హృదయ విదారకమైన విషయం తలుచుకుంటేనే. బట్ అలా చేసినప్పుడు మళ్ళీ ఇందులో సాక్ష్యాలు ఎలా దొరుకుతాయి, ఎవిడెన్సెస్ ఎలా దొరుకుతాయి అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో ఇలాంటప్పుడే ఇది మన తెలంగాణలో కూడా ఎనీవేస్ సెంట్రల్ లెవెల్లో కూడా ఉంటాయి ఇలాంటి ఫారెన్సిక్ ల్యాబ్స్. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ అని ఉన్నాయి, TFSL అంటాం మనం. సో అందులో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, ఫోరెన్సిక్ సైంటిస్టులు వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని సో పోలీస్ వారు అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఫోరెన్సిక్ వింగ్ ఉంటుంది, కానీ వాళ్ళంతా ప్రిలిమినరీ అండ్ ప్రైమరీ ఫోరెన్సిక్స్ వరకే చేయగలుగుతారు. ఇలాంటి చాలా రేర్ అండ్ రేరెస్ట్ ఆఫ్ ది కేసెస్, ఇలాంటి చాలా కిరాతకమైన కేసెస్ లో మాత్రం ఎక్కడైతే అస్సలు బాడీ ఆనవాళ్ళే దొరికే ఛాన్సులు లేవో ఇలాంటప్పుడు మాత్రం TFSL వారి హెల్ప్ కూడా తీసుకుంటారు పోలీస్ వారు. TFSL అంటే నేను చెప్పినట్టు అది తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అనమాట అది. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని అదేంటంటే మెయిన్ వచ్చి హైదరాబాద్ లో ఉంది బ్రాంచ్, అలానే ఇంకా కరీంనగర్, మహబూబ్ నగర్ ఇట్లా వేరే చోట కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళు అందులో ఫోరెన్సిక్ సైంటిస్టులు ఉంటారు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ ద్వారా
ఈ బాడీ ఆనవాళ్ళని కనిపెట్టే ప్రక్రియ ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు. సో ఇది జనరల్ ఎలా చేస్తారంటే 2 పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆ ముక్కలుగా నరికేసి నదిలో పడేశారు అంటున్నారు. సో అక్కడ సోనార్ స్కానింగ్ ని యూజ్ చేస్తారు. సోనార్ స్కానింగ్ అంటే నది ఆ లేక్ బెడ్ మీద వీళ్ళు సోనార్ రేస్ ద్వారా అవి చేసి ఆ సోనార్ కి రేస్ కి మనకు దొరుకుతాయి అనమాట. ఎక్కడ బాడీ పార్ట్స్ ఎక్కడైనా చిన్న దొరుకుతాయి, ఏమైనా వెంట్రుకలు కానీ అవి కానీ వాటి ద్వారా స్కానింగ్ చేసి వాటిని కనుక్కుంటారు ఆ సోనార్ స్కానింగ్ ద్వారా. నెక్స్ట్ వచ్చి కెడావర్ డాగ్స్ అంటారు. కెడావర్ డాగ్స్ అంటే స్పెషల్ గా ఈ మిస్సింగ్ బాడీస్ ని కనిపెట్టే పోలీస్ ట్రైన్డ్ కుక్కలు అవి. నాట్ పోలీస్ ట్రైన్, ఫోరెన్సిక్ ట్రైన్డ్ డిపార్ట్మెంట్ ట్రైన్డ్ కుక్కలు అవి. అవి వాటి పని ఇట్లా డీకంపోజ్ చేసిన బాడీస్ ని, ఆ ముక్కలు చేసిన బాడీస్ ని ఎక్కడైనా వాటి పార్ట్స్ ఏమైనా దొరికితే వాటి స్మెల్ కనిపెట్టగలుగుతాయి. అవి స్పెషల్ గా వాటి కోసం ట్రైన్ అయిన డాగ్స్ అవి కెడావర్ డాగ్స్ అంటారు. అండ్ అంతేకాకుండా సార్ ఆయన ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా 4 గదుల్లోని యాసిడ్ తో కడిగి అది మొత్తం ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేసినట్టు తెలుస్తుంది. అదే ఇలాంటి పరిస్థితుల్లో కుక్కలు అనేవి సహాయపడతాయి అంటారు. డెఫినెట్లీ అవి ట్రైనింగ్ అయ్యి స్పెషల్ ఎలాంటి వాటి కోసం ట్రైనింగ్ అయిన డాగ్స్ అవి, వాటి కెడావర్ డాగ్స్ అంటారు. సో అలాంటివి యూజ్ చేస్తారు. అవన్నీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. సో అవి యూజ్ చేస్తారు. నేను చెప్పినట్టు సోనార్ స్కానింగ్ ఒకటి యూజ్ చేస్తారు. ముఖ్యంగా నీళ్ళలో వేశారు కాబట్టి గజయితగాలని డైవర్స్ ని యూజ్ చేసి, ఆ డైవర్స్ అంటే అదే గజయితగా అందులో డైవ్ చేస్తారు ఆ లేక్ లో. వాళ్ళని యూజ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఎతికిపిస్తారు. ఈ సోనార్ స్కానింగ్ ఎక్విప్మెంట్స్ లోపల పంపించి నిధులు కూడా దొరుకుతాయేమో బాడీ పార్ట్స్ ఎక్కడో చోట అని చూస్తారు. లాస్ట్ కి రకరకాల ప్రక్రియలు యూజ్ చేసి ఏమైనా బాడీ పార్ట్ కానీ, వెంట్రుక కానీ, ఏదో ఒకటి గోరు కానీ ఏదో ఒకటి దొరికితే, బోన్ కానీ, ఎముక కానీ ఏదో ఒకటి సంథింగ్ చిన్న స్కిన్ ముక్క కానీ ఏది దొరికినా కూడా అవి తీసుకొని వాటి ప్రకారంగా ఇప్పుడు విక్టిమ్ యొక్క డిఎన్ఏ శాంపుల్స్ ఏవైతే వీళ్ళ దగ్గర ఉంటాయో, డిఎన్ఏ శాంపుల్స్ బ్లడ్ ఆర్హెచ్ టైప్ కానీ అది కానీ ఇది కానీ ఏవో ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. సో వాటిని ఈ దొరికిన పార్ట్స్ ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. దొరికితే అప్పుడు 2 మ్యాచ్ అయితే దెన్ ఆ సాక్ష్యాలన్నీ దీనికి ఎక్కువ ఈ డెడ్ బాడీ దొరికిన చిన్న ఆనవాళ్ళవి అవి ప్లస్ విక్టిమ్ డిఎన్ఏతో మ్యాచ్ అయితే అప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఆ విక్టిమ్ ని ఇదే అని వాళ్ళు పరిగణించి వాళ్ళు నిర్ధారించుకొని దాని తర్వాత ఆ అక్యూజ్డ్ మీద దాని ప్రకారంగా కేసు ఫైల్ చేస్తారు. సో ఇంత పెద్ద ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంజయ్ గారు, ఇది చాలా టఫెస్ట్ ప్రాసెస్ ఇది. దీనికి ఒక ట్రైన్డ్ పర్సనల్ అంటే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ, ఫోరెన్సిక్ సైంటిస్టులు కానీ చాలా ట్రైన్డ్ పీపుల్ కావాలి. అండ్ వాళ్ళ హెల్ప్ వీళ్ళు పోలీస్ వారు తీసుకోగలగాలి. అండ్ థరో ఇన్వెస్టిగేషన్. జనరల్ నేను ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్ కూడా ఇదివరకు కూడా చెప్పాను, ఈ క్రైమ్ లో కానీ ఇతరత్ర నేరాల కేసెస్ లో ఇక్కడ మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇన్వెస్టిగేషన్ సాల్వ్ చేసేస్తుంది. ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ ఈ ఫేజ్ ఉంటుంది కదా, ఇక్కడే మీకు మేజర్ చంక్ ఆఫ్ ది కేసు సాల్వ్ అయిపోతుంది సరిగ్గా చేస్తే. కానీ ఇక్కడ సరిగ్గా చేయలేకనే తర్వాత కోర్టులోకి వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ కోర్టులోకి వెళ్తుంది. ఆఫ్టర్ చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టుకి వెళ్తుంది. ఇక్కడ సరిగ్గా చేయకపోతే కోర్టులో ఈ కేసులు ఏం నిలుస్తాయి, ఇంకా నిలవు. సో ఇక్కడే మెయిన్ ఇన్వెస్టిగేషన్, థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఈ థరో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు ఇలాంటి చాలా కేసెస్ లో. సో దానివల్లే మీకు ఇందులో ఇలాంటి కేసెస్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఇవి రేపటి రోజు కోర్టులోకి వెళ్ళినా కూడా నిలబడే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. సో అందుకనే అది ఆ విషయం ఆ అక్యూజ్డ్ కి తెలుసు కాబట్టి, ఎవరైతే ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నాడో ఆ అక్యూజ్డ్ వాళ్ళ భర్త వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకంత దారుణంగా మీరేం చేయలేరన్నంత ధీమాతో ఉన్నట్టు కూడా అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అంతేకాకుండా పోలీసుల దగ్గర ఆయన నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. నేనే మర్డర్ చేశాను, నేనే చంపాను, నేనే ముక్కలకి ఇలా చేశాను, ఇలాగ సంథింగ్ అని చెప్తున్నాడు. ఈ సాక్ష్యాలు సరిపోమంటారు ఆయన శిక్ష విధించడానికి? జనరల్ అందరూ ఏమనుకుంటారు అంటే పోలీసు దగ్గర కన్ఫెస్ చేసిన స్టేట్మెంట్ అది కోర్టులో పెట్టిన తర్వాత అదే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది చెల్లుబాటు కాదండి. ఎందుకంటే ఇక్కడైనా కన్ఫెస్ చేసిన రేపటి రోజు చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆయన డినై చేస్తాడు. నన్ను బలవంతంగా బెదిరించో లేకపోతే అసలు నేను ఇవ్వలేదు ఆ స్టేట్మెంట్ అని వీళ్ళు చెప్తారు, లేదా బెదిరించో నాతో ఇప్పించారు ఆ స్టేట్మెంట్ అని చెప్తారు అని ఇతని తరపున న్యాయవాది ఇద్దరు డినై చేసి దాని తర్వాత వాళ్ళ కేసుని ఫైట్ చేయడం జరుగుతుంది అతని తరపున న్యాయవాది. సో జనరల్లీ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, అక్యూజ్డ్ ఇచ్చిన స్టేట్మెంట్ కోర్టులో పరిగణించబడదు. అది ఆయన ఒప్పుకోవాలి కోర్టులో. మళ్ళీ అవును ఆ స్టేట్మెంట్ నేనే ఇచ్చానని కోర్టులో చెప్తే అప్పుడు కోర్టులో పరిగణించబడుతుంది. ఎలాగో వీళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత అది డినై చేస్తుంది. అందుకని ఆయనకు ఆ ధీమా ఉంది, ఆయనకు ఆ లా తెలుసు. సో అందుకని ఆయన అంత ధీమాగా ఉన్నాడు. సో దీనికి నేను చెప్తున్నట్టుగా క్లియర్గా అందుకనే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, ఫోరెన్సిక్ సైంటిస్ట్ హెల్ప్ తీసుకొని క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వారు థరో ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు కేసు సాల్వ్ అవుతుంది. అప్పుడే అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి కేసు ఇదివరకు 2007లో ఢిల్లీలో కూడా ఒకసారి అయింది. ఒక యువకుడిని 21-22 ఏళ్ళ యువకుడిని అతను ప్రేయసి అండ్ ఆమె ఫ్రెండ్ చంపేసి ఇలానే బాడీ అసలు ఎక్కడ ఆనవాళ్ళు దొరకకుండా చేశారు వాళ్ళు. చేస్తే అది 2017లో సాల్వ్ అయింది. అది పోలీస్ వారు ఎన్నో విధాలుగా ట్రై చేసి అక్కడిక్కడ ఎన్నో విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. లాస్ట్కి ఇంక ఇట్లానే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, ఫోరెన్సిక్ సైంటిస్ట్ల హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారా ఈ కేసుని సాల్వ్ చేయగలరు. అంటే దగ్గర ఒక 15 ఏళ్ళు 12 ఏళ్ళు పైన పట్టింది ఆ కేసు సాల్వ్ కావడానికి. అది నేను చెప్తున్నా. అదొక చాలా పెద్ద మిస్టరీగా ఉండిపోయింది ఆ కేసు. తర్వాత 2017లో మొన్న
అది సాల్వ్ అయింది. అని సరే ఇక్కడ చూసుకుంటే ఎంతోమంది వ్యాపారవేత్తలవి పెద్ద పెద్ద నాయకులవి మర్డర్లు చూసాం చాలా వరకు చూసుకుంటే, కానీ ఏ కేసు ఇంత టఫ్ గా అనిపించలేదు ఎవరికి కూడా. కానీ ఇక్కడ చూసుకుంటే ఒక సాధారణ వ్యక్తి ఒక భార్యని, తన సొంత భార్యని చంపడానికి ఇంత ప్రీ ప్లానెడ్ గా ఆలోచించాడంటే తన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? అసలు తన ఇంటెన్షన్ ఏంటంటారు అసలు? అదే అండి నేను చెప్పేది. ఇప్పుడు మైండ్ సెట్ అనేది మనం అంటే దేర్ ఇస్ ఎ సేయింగ్, మోస్ట్ డేంజరస్ యానిమల్ ఆన్ ద ప్లానెట్ ఈస్ ఎ మ్యాన్. మనిషే, ద హ్యూమన్స్, మనిషే అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ యానిమల్ ఈ ప్లానెట్ లో. జంతువుల కన్నా కొద్దిగా ఏమన్నా వాయు వరుసలు ఎథిక్స్ ఉంటాయి కానీ మనుషులకు లేవు. సో మనిషే ఒక అతి క్రూరమైన జంతువు ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే మనిషే. సో అందుకని ఈ కేసెస్ ని, క్రైమ్స్ ని ఇలా జరుగుతున్నప్పుడు వీటి యొక్క సైకాలజీ పరంగా కూడా, ఫారెన్సిక్ సైకాలజీ అనే సబ్జెక్ట్ కూడా ఉంది. సో దాని పరంగా కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి, వీళ్ళ యొక్క ఇలాంటి కిల్లర్స్ మైండ్ లో ఏం నడుస్తుంది ఏంటి, ఇలాంటి వాటి మీద కూడా ఎక్స్ప్లోరేషన్ అవసరం. ముఖ్యంగా మనలాంటి దేశాల్లో ఎక్కడ ఇంత పాపులేషన్ ఇంత హ్యూజ్ ఉన్నప్పుడు క్రైమ్ రేట్ చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటప్పుడు వీటి మీద చాలా సివియర్ అండ్ తరో స్టడీస్ కూడా అవసరం, రీసెర్చ్ కూడా అవసరం. రీసెర్చ్ ఏంటంటే అసలు క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అవతల వాళ్ళ ఆ అక్యూజ్డ్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ పరిణితి ఎలా ఉంది, ఇవన్నీ చూసుకో. ఇలాంటి వాటి మీద కూడా స్టడీస్, రీసెర్చెస్ జరగాలి. అప్పుడే ఇలాంటి వాటి మీద మనకు ఒక అవగాహన వచ్చి ఇలాంటి క్రైమ్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు టెక్నికాలిటీస్ అండ్ సైంటిఫిక్ గా కూడా చాలా స్ట్రాంగ్ ట్రైన్డ్ స్టాఫ్ ని పెట్టాలి. ముఖ్యంగా ఈ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ, వాళ్ళని కానీ, సైంటిస్ట్లను కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోవాలి. అట్లనే పోలీస్ వారికి కూడా బేసిక్ ఫారెన్సిక్ టెక్నాలజీ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. ఆ ట్రైనింగ్స్ కూడా వాళ్ళు పోలీస్ వాళ్ళకి. ఎందుకంటే మనం చూస్తే సంజయ్ గారు చాలా కేసెస్ ఇట్లా క్రైమ్ అయినప్పుడు ఈ క్రైమ్ సీన్ లో ఎక్కడైతే ఈ క్రైమ్ జరుగుతుందో పోలీస్ వారు వెళ్ళిపోయి వాళ్ళకి తెలియక అన్ని గ్లౌజులు లేకుండా అట్లా ఈ కానిస్టేబుల్స్ కానీ కొద్దిగా లో క్యాడర్ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కొద్దిగా ఇవన్నీ తెలియక ట్రైనింగ్ సరిగ్గా లేక వాళ్ళు వెళ్ళి ముట్టేసుకొని కంటామినేట్ కూడా చేసేస్తుంటారు ఆ మొత్తం క్రైమ్ సీన్ ని. దానివల్ల ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ డిఎన్ఏ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి శాంపుల్స్ తీయడానికి ట్రై చేస్తే అవి వాళ్ళు చాలా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ అసలైన నిందితుడు అండ్ ఆ విక్టిమ్ డిఎన్ఏ శాంపుల్స్ తో పాటు వీళ్ళందరూ డిఎన్ఏ శాంపుల్స్ కూడా ఉంటాయి అక్కడ, అది మిక్స్ అయిపోతుంది మొత్తం. సో వాళ్ళకి అప్పుడు కనుక్కోవడం చాలా కష్టం అయిపోతుంది ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కి. సో ఇలాంటి ఈ క్రైమ్ సీన్ ని కంటామినేట్ చేయడం కూడా చాలా అవుతుంటాయి పోలీస్ వారికి సరిగ్గా నాలెడ్జ్ లేక ట్రైనింగ్ లేక. సో ఇలాంటి కరెక్ట్ ట్రైనింగ్స్ ఇవ్వాలి పోలీస్ వారికి కూడా, బేసిక్ ఫారెన్సిక్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఫారెన్సిక్ టెక్నాలజీ మీద, సైన్స్ మీద ట్రైనింగ్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫారెన్సిక్ సైంటిస్టులను కూడా చాలా మందిని ఇంకా తీసుకోవాలి, రిక్రూట్ చేయాలి. సో అలాంటప్పుడు అండ్ ఈ సబ్జెక్ట్స్ మీద కూడా ఇంకా ఎక్కువ రీసెర్చ్ జరగాలి. జరిగితే అప్పుడు ఇలాంటి క్రైమ్ రేట్స్, ఇలాంటి క్రైమ్ కేసెస్ మీద కొద్దిగా ఏమైనా సొల్యూషన్స్ వస్తాయి అండ్ ఇవి తగ్గే ఛాన్సెస్ కూడా మనము చేసుకోవచ్చు. సరే, ఈ ఇన్సిడెంట్ పై మీ ఉద్దేశం ఏంటి, అసలు మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారు? అంటే ఏం లేదండి, నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నేను చెప్పినట్టు ఇలా తరో ఇన్వెస్టిగేషన్ జరిగితేనే ఇలాంటి సివియర్ అండ్ హీనాతమైన క్రైమ్స్ లో ముఖ్యంగా సాక్ష్యాలు దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండే ఇలాంటి కేసెస్ లో తరో ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫారెన్సిక్ సైంటిస్టులు ఆ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటేనే సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పోలీస్ వారు ఇప్పుడు మన తెలంగాణలో కూడా యాజ్ అ టోల్డ్ యూ స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో వాళ్ళ ఎక్స్పర్టీస్ ని వీళ్ళు హెల్ప్ తీసుకొని ఈ కేసుని సాల్వ్ చేసే ఛాన్సెస్ అప్పుడు ఎక్కువగా ఉంటాయి. తరో ఇన్వెస్టిగేషన్ అంటే అది నా ఉద్దేశం. ఇలాంటి సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్పుడే ఇలాంటి కేసెస్ లో మనకు ఒక సొల్యూషన్ వస్తుందని నా ఉద్దేశం. సో అది ప్రూవ్ అయినప్పుడు సదరు అక్యూజ్ మీద అప్పుడు ఇప్పుడు లేటెస్ట్ సెక్షన్ 103 ఆఫ్ బిఎన్ఎస్, సో మర్డర్ కి అదే సెక్షన్ పెడతారు. సో దాని పరంగా ఐదర్ జీవిత ఖైదు ఇవ్వచ్చు, అంటే బతికినంత కాలం జైల్లో వేయచ్చు, లేకపోతే డెత్ పెనాల్టీ కూడా వేయచ్చు. ముఖ్యంగా డెత్ పెనాల్టీ నేను చెప్పినట్టు ఈ మధ్య కాలంలో ఓన్లీ రేర్ అండ్ రేరెస్ట్ ఆఫ్ ది కేసెస్ కి ఇద్దామని చెప్పి మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వచ్చాయి. సో దాని పరంగా ఇది డెఫినెట్ గా రేరెస్ట్ కేసెస్ కి వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా ఒకవేళ ఇది కనుక ఆయన ఇందులో కన్విక్ట్ అయితే ఆ సదరు అక్యూజ్డ్, డెఫినెట్ గా అతనికి మరణ శిక్ష పడే ఛాన్సులు కూడా ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ జరగాలి అంటే పోలీస్ వారు తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి నేను చెప్పినట్టు. అండ్ ముఖ్యంగా ఆ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫారెన్సిక్ సైంటిస్టుల హెల్ప్ తీసుకోవాలి ఈ కేసులో. అప్పుడే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది, అప్పుడు క్లియర్ గా వీళ్ళు తరో ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు అని చెప్పి నా ఉద్దేశం. అబ్సల్యూట్లీ సార్. అంటే శిక్షల్లో కూడా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది సార్ మీ నోట్? నేను చెప్పినట్టు ఇందాక నేను చాలా చోట్ల ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్తున్నానండి, ఐఎమ్ అడ్వకేటింగ్ టువర్డ్స్ అమెండ్మెంట్స్ ఇన్ పనిష్మెంట్స్ ఆల్సో. అంటే కేవలం ఒక ఉరి శిక్షలు అయితే జీవిత ఖైదు కాకుండా ఇంకా డిఫరెంట్ శిక్షల్ని కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు రేపిస్ట్లకి అండ్ మైనర్స్ మీద అఘాత్యాలు చేసే వాళ్ళకి, సీరియల్ రేపిస్ట్లకి కెమికల్ క్యాస్ట్రేషన్ కూడా నేను చాలాసార్లు చెప్పాను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా. ఇప్పుడు మనకి యుక్రెయిన్, యునైటెడ్ స్టేట్స్ కొన్ని స్టేట్స్ లోను, నైజీరియా అండ్ సెజ్ రిపబ్లిక్, ఇలాంటి కొన్ని సౌత్ కొరియా, ఇలాంటి చాలా కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కెమికల్ క్యాస్ట్రేషన్ అనే పనిష్మెంట్ కూడా పెడుతున్నారు. అది ఎలా చేస్తారు అంటే ఏం లేదండి, అది ఏం లేదు, సదరు ఎవరైతే కన్విక్ట్ ఉంటాడో నేరస్తుడు, ఇలాంటి రేపులు, సీరియల్ రేపిస్ట్ కానీ, లేకపోతే ఆ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఇలాంటివి చేసేవారు, సెక్షువల్ క్రైమ్స్ చేసే వాళ్ళ మీద వాళ్ళు ఒక టాబ్లెట్స్ రూపంలో కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ అతనికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అతను ఇంకా దేనికి ఆయన సెక్షువల్ సామర్థ్యం మొత్తంగా పడిపోతే ఇంకా లైఫ్ లో దేనికి పనికిరాకుండా అయిపోతుంది. సో ఇంకా అలాంటి శిక్షలు ఉంటాయి అనమాట. సో ఒక డెత్ పెనాల్టీ అంటే అతను 1 నిమిషంలో చనిపోతాడు.
ఒక యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఇప్పుడున్న మన బిఎన్ఎస్ ప్రకారం జీవితాంతం జైల్లో ఉంటాడు. అవును. కానీ అందులో రిఫార్మేషన్ వస్తుందా లేదా అన్నది తెలియదు. అదే ఇలాంటి కొద్దిగా ఇంకా టఫ్ స్ట్రింజెంట్ యాక్షన్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ వచ్చాయనుకోండి, అవతల వాళ్ళ కూడా కొద్దిగా భయం ఉంటుంది కదా, Exactly, sir. అమ్మో ఇలాంటివి ఏవో ఇస్తారంటే ఇంకా ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచన భయపడతారు. సైకలాజికల్ గా కూడా కొద్దిగా భయాలు పెట్టడం కూడా అవసరమే. అవును. ఇప్పుడు రిఫార్మేటివ్ ప్రాసెసెస్ అండ్ రిఫార్మేటివ్ హౌసెస్ అది సిస్టమ్స్ అవన్నీ ఎట్లా అవసరమా అంటే ఒక నేరస్తుడి యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలి, అతనిలో మార్పులు తీసుకురావాలని చెప్పి యావజ్జీవ కారాగార శిక్షలు లాంటివి వేసి డెత్ పెనాల్టీ చేయకుండా ఇలాంటి వాళ్ళకి కరడుగట్టిన నేరస్తులకి ఇలాంటి యావజ్జీవ కారాగార శిక్ష వేసి జైలు జీవితం గడిపినంత కాలం అంటే చిప్పకూడు ఉంటుంది ఇలా జీవితాంతం అంటారు కదా, అలా జైలు జీవితం గడుపుతూ చిప్పకూడు తింటుంటే వాళ్ళు ఒక బుద్ధి వచ్చి వాళ్ళు మారుతారు అనేది ఒక కాన్సెప్ట్. ఇది Yes. రిఫార్మేటివ్ ప్రాసెస్ లో ఒక భాగం ఇది. Yeah. కానీ అలాంటి ఒక సదరు హీనాతిహీనమైన క్రైమ్స్ చేసిన వాళ్ళు ప్రతిసారి చేసేవాళ్ళు సీరియల్ రేపిస్టులు కూడా ఉంటారు అండ్ ప్రతిసారి ఇట్లాంటి క్రైమ్స్ ఎక్కువగా చేసేవాళ్ళు, ఇంటెన్షనల్ గా చాలా సార్లు చేసే నేరస్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ మీద కూడా ఇంకా మీరు రిఫార్మేషన్ అనేది వస్తుందని చెప్పి మీరు అనుకోవడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. అలాంటి వాళ్ళకి తప్పకుండా ఇలాంటి కఠినమైన శిక్షలు నేను చెప్పినట్టు కెమికల్ కాస్ట్రేషన్ ఇలాంటి కొత్త పనిష్మెంట్స్ కూడా తీసుకొస్తే బెటర్ ఏమో అని చెప్పి నాలాంటి వాళ్ళ ఉద్దేశం. సో చూద్దాం ప్రభుత్వం ఫ్యూచర్ లో అలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా తీసుకొస్తామో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్, ఖచ్చితంగా అలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా తీసుకురావాలి సార్. అండ్ మనం ఇంటెన్షనల్ గా చేసిన మర్డర్స్ లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ శిక్షలు అనేది కొంచెం పెంపొందించే విధంగా ఉండాలి. మీరు అన్నట్టుగానే కొంతమంది అనుకునే సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరిగిన విషయంలో కొన్ని శిక్షలు పడుతుంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఉద్దేశపూర్వకంగా మనిషిని చంపాలి అని క్రూరంగా ఆలోచించిన వ్యక్తికి కూడా అదే శిక్షలు పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇందులో కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.